హలో అండి, తెలుసుకోట్రేడర్ ఛానల్కి మీకు స్వాగతం. సో ఇప్పుడు మనకు టైం చూసుకున్నట్లయితే 9:36 అవుతుంది. మనం ఈరోజు బ్యాంక్ నిఫ్టీలో ఇంట్రాడే ట్రేడింగ్ అయితే చేయబోతున్నాం. ఆప్షన్ సెల్లింగ్స్ అనమాట. సో ఒకసారి మీరు స్ట్రైక్ ప్రైజెస్ చూసుకుంటే నేనైతే సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. సో నేను ఫస్ట్ ట్రేడ్లోకి అయితే ఎంటర్ అవుతాను, ఆ తర్వాత మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. రైట్, ఒకసారి మనం ఇక్కడ చూసుకున్నట్లయితే 35,100 కాల్ ఆప్షన్, 34,500 పుట్ ఆప్షన్ అయితే మనం సెల్ చేయడం అయితే జరిగింది. ఒకసారి మీరు టైం అయితే గమనించవచ్చు. 9:37కి అయితే మనము ట్రేడ్ని అయితే ఎగ్జిక్యూట్ చేసామన్నమాట. ఒకసారి డేస్ హిస్టరీని చూసుకున్నట్లయితే సో ఇవి వచ్చేసి యాక్చువల్గా నిన్న ట్రేడ్ వీడియో అయితే చేద్దామని నిన్న పొజిషన్స్ అయితే తీసుకోవడం జరిగింది. ఆ తర్వాత ఆ పొజిషన్స్ అనేటివి హ్యాంగ్ అయిపోవడం జరిగింది అనమాట ఈ వెబ్సైట్ అనేది. సో పొజిషన్స్ కూడా అలానే ఉండిపోయాయి. సో వాటిని స్క్వేర్ ఆఫ్ అయితే చేయలేదు. నేనైతే ఎంఐఎస్ ఆర్డర్ అయితే ప్లేస్ చేశాను. మీరు ఇక్కడ డేట్ని కావాలంటే ఒకసారి చూడొచ్చు. సో అవి నిన్న పెట్టిన ఆర్డర్స్, బట్ అవి క్యాన్సిల్ అవ్వలేదు నిన్న. సో వాళ్ళ ఏదో వెబ్ సర్వర్ డౌన్ అయిందని. సో అవైతే ఈరోజు క్లోజ్ అయితే అవ్వడం జరిగింది. ఓకేనా, సో వీటి వల్ల మనకు ప్రాఫిట్ అయితే కొంత రావడం జరిగింది. సో ఆ ప్రాఫిట్ని అయితే మీరు కన్సిడర్ చేయకండి. సో ప్రజెంట్ పొజిషన్స్ ఏవైతే ఉన్నాయో ఇవే అనమాట మన పొజిషన్స్ అనమాట. ఓకే, సో ఒరిజినల్ పొజిషన్స్ వచ్చేసి 35,100 కాల్, 34,500 పుట్ ఆప్షన్ అనమాట. ఓకేనా, వాటి యొక్క యావరేజెస్ చూస్తే ఒకటి 110లో ఎగ్జిక్యూట్ అయింది, ఇంకోటి వచ్చేసి మనకు 98లో అయితే ఎగ్జిక్యూట్ అయితే అవ్వడం జరిగింది. సో ఒకసారి మీకు చార్ట్లో పర్టికులర్గా అవే ఎందుకు చూస్ చేసుకున్నాను అనడానికి రీజన్స్ అయితే నేను చెప్తాను. సో ఇప్పుడు మీరు ఏదైతే చూస్తున్నారో ఇది వచ్చేసి నిఫ్టీ బ్యాంక్ 1 అవర్ టైం ఫ్రేమ్లో కనిపిస్తుంది. ఇది వచ్చేసి హైక్ అండ్ యాషీ క్యాండిల్ స్టిక్స్ అనమాట. ఓకేనా, సో ఎందుకు హైక్ అండ్ యాషీ యూస్ చేస్తున్నా అంటే చాలామంది బిగినర్స్ కన్ఫ్యూజ్ అవుతున్నారు చార్ట్ని చూసి. సో చార్ట్ని సింపుల్గా ఉంచడం కోసం నేను ఇక్కడ హైక్ అండ్ యాష్ యూస్ చేస్తున్నాను అనమాట. ఓకేనా, సో మీకు ఏదైనా యూస్ చేయండి. హైక్ అండ్ యాష్ యూస్ చేసినా లేకపోతే నార్మల్ క్యాండిల్ స్టిక్స్ యూస్ చేసినా మీకు రెండింటి మీద గ్రిప్ ఉంటే మీకు రెండు అర్థమవుతాయి. లేదు ఒకదానిపైన గ్రిప్ ఉందంటే మీకు దేనిపైన గ్రిప్ ఉందో దాన్ని అయితే యూస్ చేయండి. ఓకేనా, నాకు రెండింటిపైన గ్రిప్ ఉంది కాబట్టి నేను రెండింటిని యూస్ చేస్తూ ఉంటాను. సో ఓకే, ఇప్పుడు మీకు హైక్ అండ్ యాష్లో మీరు ఒకసారి లెవెల్ని మనకు మల్టిపుల్ టైమ్స్ సపోర్ట్ తీసుకున్న లెవెల్ వచ్చేసి 34,500, 580 అనమాట. సో మీకు ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తుంది. ఇక్కడ ఒకసారి మనకు సపోర్ట్ తీసుకుంది, అలాగే ఇక్కడ ఒకసారి మనకు సపోర్ట్ అయితే తీసుకోవడం జరిగింది. అలాగే రెసిస్టెన్స్ లెవెల్ చూసుకున్నట్లయితే మనకు 35,200 రేంజ్లో మనకు రెసిస్టెన్స్ అయితే తీసుకోవడం జరుగుతుంది. ఓకేనా, మనము ఇక్కడ 35,100ని సెల్ చేయడం అయితే జరిగింది. ఎందుకంటే మనకు ప్రీమియం అనేది కొంత ఎక్కువ కావాలి. మనకు 35,200ని సెలెక్ట్ చేసుకున్నట్లయితే మనకు అది అప్రాక్సిమేట్లీ 80లో ట్రేడ్ అవుతుంది అనమాట. సో మనకి ఇక్కడ అడిషనల్గా ఒక 20 to 30 పాయింట్స్ వస్తాయి కాబట్టి మనం పర్టికులర్గా 35,100ని అయితే సెల్ చేయడం జరిగింది అనమాట ఈ రేంజ్లో. ఓకేనా, సో 35,000 ఇక్కడ చూడొచ్చు. 34,500 పుట్ ఆప్షన్, సో 34,500 పుట్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవడం గల రీజన్ ఏంటంటే ఇక్కడ మనకు మేజర్ సపోర్ట్ లెవెల్ ఉందన్నమాట. ఇక్కడ ఒకసారి సపోర్ట్, ఇక్కడ ఒకసారి సపోర్ట్, అలాగే ఇక్కడ ఒకసారి సపోర్ట్, ఇక్కడ ఒకసారి సపోర్ట్. 1 అవర్ టైం ఫ్రేమ్లో 4 టైమ్స్ సపోర్ట్ తీసుకుంది అంటే ఒక లెవెల్ అంటే ఆ లెవెల్ అనేది చాలా మేజర్ లెవెల్ అని మనం అర్థం చేసుకోవచ్చు అనమాట. ఓకేనా, సో ఆ లెవెల్ని బేస్ చేసుకొని 34,500 అనేది ఈ రేంజ్లో నేను సెల్లింగ్ అయితే చేయడం జరిగింది. సో మీకు క్లీన్గా ఉండడం కోసం నేను 5 minutes ప్లెయిన్ చార్ట్లో మీకు తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ప్రజెంట్ మన స్ట్రాంగిల్ అయితే ఇలా ఉందన్నమాట. ఓకేనా, 600 పాయింట్స్ స్ట్రాంగిల్ అనమాట. సో యాక్చువల్గా ఈరోజు ఇది పెద్ద స్ట్రాంగిల్ అనేది చెప్పొచ్చు ఇంట్రాడేకి. ఎందుకంటే పర్టికులర్గా వెనస్డే రోజు ఇంత పెద్ద స్ట్రాంగిల్తో వెళ్ళడం అనేది కొంతవరకు సేఫ్ గేమే అని చెప్పొచ్చు. ఎందుకంటే నార్మల్గా ఈరోజు ప్రీమియం డికే అనేది కొంత ఎక్కువగానే ఉంటుంది. మనం కొంత క్లోజ్గా తక్కువ స్ట్రాంగిల్తో కూడా వెళ్ళొచ్చు. బట్ మేమైతే ఈరోజు కొంత రిస్క్ తీసుకోకూడదు అనే ఉద్దేశంతోనే మేము కొంత పెద్ద స్ట్రాంగిల్తోనే వెళ్తున్నాం అనమాట. ఓకేనా, సో 600 పాయింట్స్ స్ట్రాంగిల్ ఇది. ఓకే, సో మీకు ఇలా ఉంటుందన్నమాట. సో మీకు రెడ్ కలర్లో ఏదైతే కనిపిస్తుందో అది వచ్చేసి కాల్ ఆప్షన్, గ్రీన్ కలర్లో ఏదైతే కనిపిస్తుందో అది వచ్చేసి పుట్ ఆప్షన్ అనమాట. వాటి యొక్క స్ట్రైక్ ప్రైజెస్ అనేవి మీకు ఇక్కడ కలర్లో కనిపిస్తుంటాయి. సో ఓకేనా, సో ఇది మన ప్రజెంట్ ఉన్న స్ట్రాంగిల్. సో ఈరోజు ఎలాంటి మూమెంట్స్ వస్తాయి బ్యాంక్ నిఫ్టీలో, దాన్ని ఎలా అడ్జస్ట్ చేస్తాం అనేది అయితే చూద్దాం. సో ఇప్పుడు మనకు టైం చూసుకున్నట్లయితే 10:19 అవుతుందండి. సో బ్యాంక్ నిఫ్టీ అయితే ఫాల్ అవడం అయితే మనకు స్టార్ట్ అయింది. సో మేము చిన్న అడ్జస్ట్మెంట్ అయితే చేస్తున్నాను. అడ్జస్ట్మెంట్ చేసిన తర్వాత మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అదేంటంటే మేము ఇక్కడ ప్రాఫిట్లో ఏదైతే ఉందో కాల్ ఆప్షన్, సో దాన్ని అయితే ఎగ్జిట్ అవుతున్నాము. ఓకే, సో 35,000 కాల్ ఆప్షన్ అయితే మేము ఎంటర్ అవుతున్నాము. ఓకే, సో 35,100 పాయింట్స్ అయితే మనము డౌన్ చేయడం అయితే జరిగింది. 35,000 కాల్ ఆప్షన్ అయితే సెల్ చేయడం జరిగింది. ఒకసారి మనకి ఇక్కడ స్ట్రాంగిల్ చూసినట్లయితే సో 35,000కి అయితే రావడం జరుగుతుంది. సో దానికి రీజన్ ఏంటనే దాన్ని మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. సో ఒకసారి మన స్ట్రాంగిల్ చూసినట్లయితే ఇప్పుడు 500 పాయింట్స్ స్ట్రాంగిల్ అయిందనమాట. సో మనకు బ్యాంక్ నిఫ్టీ అయితే ఫాల్ అవుతుంది. దానికి రీజన్ ఏంటంటే ఒకసారి మీరు ఇక్కడ చూడొచ్చు.
ఓకే, సో ఇది వచ్చేసి 15 మినిట్స్ బ్యాంక్ నిఫ్టీ చార్ట్. సో మనకి ఇక్కడ మైనర్ సపోర్ట్ లెవెల్ ఏదైతే ఉన్నిందో ఆ లెవెల్ కంటే కింద ట్రేడ్ అవుతుందన్నమాట. ఓకేనా, సో ఈ లెవెల్ని కొంతవరకు బ్రేక్ చేసిందనే చెప్పుకోవచ్చు. చెప్పలేము, ఇది ఫేక్ అవుట్ కూడా కావచ్చు. బట్ మాకెందుకో ఈరోజు కొంత ఫాల్ అయితే కనిపిస్తుంది. ఓపెన్ అయినప్పటి నుంచి స్ట్రెంగ్త్ లేదు కాబట్టి సో మేము కాల్ని అయితే కొంత షిఫ్ట్ చేయడం అయితే జరిగిందనమాట. ఓకేనా, సో మీకు ఇప్పుడు ఇంకా స్టిల్ 1 అవర్ టైం ఫ్రేమ్లో మీరు చూసినట్లయితే సో మనకు సపోర్ట్ లెవెల్ ఏదైతే ఉందో ఆ లెవెల్కి వచ్చిందనమాట ప్రైస్ అనేది ఇప్పుడే. సో ఈ లెవెల్ని ఎంతవరకు రెస్పెక్ట్ చేస్తుంది అనే దాన్ని బట్టి ఇంకా ఫర్దర్గా అడ్జస్ట్మెంట్స్ అయితే రాబోతాయి. సో చూద్దాం ఎలా ఉంటుంది అడ్జస్ట్మెంట్స్ అనేటివి. సో ఇప్పుడు టైం చూసుకున్నట్లయితే మనకు 2:08 అవుతుందండి. సో నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ అనేది మనకు టాప్ సైడ్ మొమెంటం అయితే చూపిస్తుంది. సో ఒకసారి మన పొజిషన్స్ని చూసుకున్నట్లయితే ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ అనేది కూడా చాలా హ్యూజ్గా వచ్చేసింది. సో ఈ పుట్ ఆప్షన్ ఏదైతే ఉందో అది కాల్ ఆప్షన్ చేస్తున్న లాస్ని అయితే డిఫెండ్ అయితే చేయలేంది. సో మేము ఇక్కడ ఒక చిన్న అడ్జస్ట్మెంట్ అయితే చేయబోతున్నాం. సో ఒకసారి మీరు ఇప్పుడు మన స్ట్రాంగిల్ని కనుక మనకు చూసుకున్నట్లయితే 34,700 పుట్ ఆప్షన్ అయితే ఉంది, 35,000 కాల్ ఆప్షన్ అయితే మనకు ఉందన్నమాట. సో ఇప్పుడు మన స్ట్రాంగిల్ చూసినట్లయితే 300 పాయింట్స్ స్ట్రాంగిల్ అయితే అవ్వడం జరిగింది. సో ఒకసారి మన పొజిషన్ చూడొచ్చు. ఓకేనా, సో ఇది 102, 103లో ట్రేడ్ అవుతుంది. ఇది వచ్చేసి మనకు 132లో ట్రేడ్ అవుతుంది. సో కొంతవరకు మనము డెల్టాని అయితే మ్యాచ్ చేయడం అయితే జరిగిందనమాట. ఒకసారి బ్యాంక్ నిఫ్టీని చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు ప్రైస్ అనేది అయితే ఫాల్ అవడం అయితే మొదలవుతుందండి. సో టైం వచ్చేసి మనకు 2:30 వరకు అవుతుంది. సో ఇక్కడ మనం చిన్నపాటి అడ్జస్ట్మెంట్ అయితే చేసాము మార్కెట్ టాప్కి వెళ్తుందని. బట్ అదే అనుకున్నంతగా అయితే వెళ్ళట్లేదు, మళ్ళీ మార్కెట్ అయితే రివర్స్ అయింది. ఓకేనా, సో ఇప్పుడు మనకి ఏదైతే కనిపిస్తుందో ఈ ప్రాఫిట్ అనేది మేము ఎగ్జిట్ అయిపోతున్నాం. యాక్చువల్లీ అక్కడ 1400 కనిపిస్తుంది, అది యాక్చువల్ 1400 కాదండి, 700. సో ఎందుకంటే ఆల్రెడీ మనం స్టార్ట్ అయిందే ప్రాఫిట్తో అయితే స్టార్ట్ అయ్యాము. సో నేను ఒకసారి క్యాలిక్యులేట్ చేసుకొని మీకు ఒకసారి హిస్టరీ చూపిస్తాను. సో దీంట్లో ఈ పొజిషన్స్ని అయితే మనం తీసేయాల్సి ఉంటుందండి. సో ఈ టాప్ సైడ్ ఏవైతే ఉందో ఇది మాత్రమే మనకి ఈరోజు వచ్చిన ప్రాఫిట్. సో ఈరోజు నెట్ ప్రాఫిట్ని మనం చూసినట్లయితే 764 రూపీస్ అయితే రావడం జరిగిందండి. నెట్ రియలైజ్డ్ ప్రాఫిట్ ఇది ఈరోజు చేసిన ట్రేడ్స్ అండ్ అడ్జస్ట్మెంట్స్కి కాను. తక్కువనే చెప్పచ్చు, ఎందుకంటే మనకు ఈరోజు స్టార్ట్ అవుతున్నాయి మనకు తక్కువ ప్రీమియమ్స్తోనే స్టార్ట్ అయింది. సో లో ఐవి కండిషన్స్లో తక్కువ ప్రీమియం ఉంటుంది, అలాగే ప్రీమియం ఫాల్ అనేది కూడా మనకు తక్కువగానే ఉంటుంది అనమాట. సో మనకి ఇక్కడ హై ఐవి ఉన్నప్పుడు వచ్చినంత ప్రాఫిట్స్ అయితే ఇప్పుడు మనకు రావు. సో ఇది ఒక డీసెంట్ ప్రాఫిట్ అనే చెప్పచ్చు. సో మీరు ఎప్పుడైతే మీరు పాతవి 2019 కరోనా ముందు చూసినట్లయితే అప్పుడు మీకు ఇలాంటి ప్రాఫిట్సే వచ్చేటివి అనమాట. ఆ టైంలో కూడా ఎప్పుడైతే లో ఐవి కండిషన్స్లో మనం ట్రేడ్ చేస్తుంటామో ఆ టైంలో మనం ఎక్కువ ప్రాఫిట్స్ని అయితే ఎక్స్పెక్ట్ అయితే చేయకూడదు. సో ఇది వచ్చేసి ఒక డీసెంట్ ప్రాఫిట్ అనే చెప్పచ్చు. సో రేపు వచ్చేసి మనకు ఎక్స్పైరీ అయితే ఉంది, అది వచ్చేసి మంత్లీ ఎక్స్పైరీ అండి. సో మంత్లీ ఎక్స్పైరీ కాబట్టి స్టాక్స్ అన్నీ కూడా సెటిల్ అవ్వడానికి ట్రై చేస్తాయి. స్టాక్స్ అన్నిటికీ ఎక్స్పైరీ ఉంటుంది రేపు. సో కాబట్టి ఇండెక్స్ కూడా ఎక్కువ వాలటైలిటీ ఉండడానికి పాసిబిలిటీ ఉంటుంది కాబట్టి సో ఈరోజు కొంత ప్రీమియం అనేది కూడా కొంత తక్కువగానే ఫాల్ అయింది. రేపు కొంత వాలటైలిటీని ఎక్స్పెక్ట్ చేసే ఈరోజు ఫాల్ అనేది కొంత తక్కువగానే ఉందని నేను అనుకుంటున్నాను. సో చూద్దాం, రేపైతే హ్యూజ్ వాలటైలిటీ అయితే ఉంటుందని నేను అనుకుంటున్నాను. మంత్లీ ఎక్స్పైరీ చూడాలి రేపు ఎలా ఉంటుందని. సో ఈ వీడియోలో మేము చేసిన అడ్జస్ట్మెంట్స్ అలాగే మేము తీసుకున్న మెథడ్ అనేది మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో ఈ వీడియోలో మేము చెప్పిన కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని అయితే లైక్ చేయండి. ఛానల్ని మీరు ఇంతవరకు సబ్స్క్రైబ్ కనుక చేసుకోకుండా ఉన్నట్లయితే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.